ఇంట్లో చపాతీలు చేసినప్పుడు ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు వాటిని వేస్ట్ చేయకుండా నేను చూపించిన విధంగా స్నాక్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పాన్ తీసుకొని కొంచెం బటర్ వేసి బటర్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, టమాటోని కూడా వేసుకొని వీటిని కలుపుకోవాలి. జస్ట్ వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోటీని తీసుకొని టమాటో సాస్ అలాగే సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రోటీకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కింద ఒక లేయర్ లాగా చీజ్ని కూడా వేసేసుకొని దానిపై నుంచి మనం చేసుకున్న మసాలాను కూడా వేసేసుకొని దానిపైన ఇంకో లేయర్ లాగా చీజ్ని వేసేసుకొని ఇంకో వైపుది మనం రోటీని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకో పాన్ తీసుకొని దీనిపైన బటర్ని వేసేసుకొని బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు రోటీని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. ఒకవైపు 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇంకో వైపుకి మెల్లిగా టర్న్ చేసుకొని ఇప్పుడు 2 వైపులా బాగా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా క్రిస్పీగా అయిన తర్వాత పాన్ నుంచి తీసేయడమే. మన క్రిస్పీ చీజ్ రోటీ రెడీ అయిపోయింది.